హలో, ఇక్కడ మేము అస్సాంలో ఉన్నాము. తుఫాన్ వచ్చి మొత్తం ఇళ్ళు కొట్టుకుపోయి రోడ్డు బ్లాక్ చేసేశారు. ఇళ్ళు లేని వాళ్ళేమో ఇళ్ళు ఇట్లా టెంట్లు వేసుకొని రోడ్డు మీదకి వచ్చేసి పాపం రోడ్ల మీద బతుకుతున్నారు. గవర్నమెంట్ తినటానికి వాటరును పట్టాలు వేస్తే పాపం ఆ పట్టాలు వేసుకుని ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నారంతా. ఏం లేదు, 15 రోజులుగా బళ్ళు ఆగిపోయి ఉన్నాయి అంటున్నారు. తినడానికి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళు కొట్టుకుపోయినాయి. అడవి జంతువులు కూడా రోడ్ల మీదకి వచ్చేసి, లేకపోతే గవర్నమెంట్ ఏమో ఎవరికైతే హెల్త్ బాగాలేదో వాళ్ళ కోసం ఒక చిన్న మెడికల్ క్యాంప్ లాంటిది, మొబైల్ మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టారు. అంతా రోడ్డు మీద పెట్టారు. ఇక్కడంతా సిచ్యువేషన్ ఇదే. రాత్రి నుండి ఇక్కడికి రావడానికి 10 కిలోమీటర్ రావడానికి ఒక నైట్ పట్టింది. ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు. పట్ట గిట్ల లేదు వేసుకొని పాపం ఆవుల్ని బర్రెల్ని వేసుకొని రోడ్ల మీద బతుకుతున్నారు. ఇళ్ళు తుఫాన్ వచ్చేపటికి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇతనే మెడికల్ ఆఫీసర్ సంథింగ్, ఎవరో డాక్టర్ लोकल। हाँ दे दो। हाँ बुखार सर्दी का दवाई चाहिए। हाँ हाँ खांसी का हाँ दे दो। అందరికి హెల్ప్ చేస్తున్నారు, మాకు కూడా ఇస్తున్నారు. గ్యాస్ టాబ్లెట్స్ అంట అన్నీ ఇస్తున్నారు. ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఏం బాగాలేదు. అంతా మిలిటరీ వాళ్ళ అండర్లో ఉంది. ఎన్ని రోజులకి దారి ఓపెన్ అవుతుందో ఏమో తెలీదు. రాత్రి ఫోన్కి కూడా సిగ్నల్ లేకుండా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.